జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. యోగ వాసిష్టంలోని బేతాళోపాఖ్యానానికి స్వాగతం అండి. క్రిందటి వారం మనం తెలుసుకున్నాం, బేతాళుడు అనేవాడు అతను ఒక మహారాజుని పట్టుకుని చాలా ప్రశ్నలు అడుగుతాడు. ప్రశ్నలకి సమాధానం చెప్పలేదనుకో నీ తల వేయి చెక్కలైపోతుంది అన్నట్టుగా నేను భక్షిస్తాను అంటాడు. వేతాళుడికి ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అతను ఏంటంటే అవిద్యతో ఉన్న వాళ్ళని, అన్యాయాలు చేసే వాళ్ళని భక్షిస్తాడు తప్ప తత్వవేత్తలని కానీ జ్ఞానవేత్తలని కానీ అటువంటి వాళ్ళని ఎవరిని కూడా, మహాభక్తులు వీళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఎవరిని కూడా ఏమీ చేయడు అనమాట. సో ఓ రామచంద్ర, బేతాళుడికి పలక రాజు నవ్వి ఆ ప్రశ్నలకు సమాధానం తొడిగెను. అతను నవ్వినప్పుడు ఆ దంత కిరణములు చే దీప్తిచే ఆకాశము అతను ధరించిన వస్త్రములు సముజ్వలమయ్యను. సో ఎన్నో రకాల ప్రశ్నలు అడిగాడు. నేను అన్యాయంగా, న్యాయపూర్వకంగా నిన్ను భక్షించకూర్చున్నాను, అన్యాయంగా భక్షింపకూర్చున్నాను, వచించదును. నీవు రాజువు, ధర్మానుశాస్త్రానుసారము అర్థుల వాంతులు తీర్చడం నీ కర్తవ్యము. అందుకని నేను అడిగే ప్రశ్న ఏమిటి అంటే, ఈ బ్రహ్మాండములు ఏ సూర్యుని రశ్మి యొక్క సూక్ష్మ పరమాణువులు, మహాగగన రేణువులు ఏ వాయువును స్ఫురించుచున్నవి, తర్వాత స్వప్నము నుండి స్వప్నాంతరములు కలుగుచు శతసహస్రములకు స్వప్నములను పొందుచు వాణ్ణి త్యజించుచున్నను ఎవడు తన నిర్మల ప్రకాశ రూపమును త్యజింపకయున్నాడు. అరటి పట్టలను విప్పుచూ పోగా లోపల దొప్పలు మాత్రమే ఇండును. అట్లే పైన చెప్పిన స్వప్నాంతరములందట లోపల అతడే వెలిగినట్టు అనుస్వరూపుడెవడు. విశాలమగు ఆకాశము, భూత సమూహములకు ఆధారమగు బ్రహ్మాండములు, సూర్యమండలము, మేరు పర్వతములు ఉన్నవి అత్యంత మాత్రరూపము చే ప్రసిద్ధిగాంచినవి కదా. కానీ ఇవి ఒకరికొకరు అణు అంశము కంటే అణువులయ్యున్నవి. అతడు ఎవడు? ఈ 6 ప్రశ్నలకి నువ్వు జవాబు ఇవ్వగలిగితే ఆత్మభూతివియు దేహాత్మబుద్ధివియు అవుదువు గనక అట్టి నువ్వు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే నీ రాజ్యం అందరి ప్రజలందరినీ కూడా యముడు జగత్తులు మింగినట్టు నిన్ను, నీ ప్రజల్ని అందరినీ కూడా నేను మింగేస్తాను అన్నాడు బేతాళుడు. అప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు, ఓ రామచంద్ర, బేతాళుడు ఇలా పలకగానే రాజు పకాలుమని నవ్వాడు. ఆ నవ్వుకి ఏమైంది అంటే, ఆ చుట్టూలో ఉన్న ప్రదేశం అంతా కూడా ఒక రకమైనటువంటి మెరుపును సంతరించుకుందిట. బేతాళ, నీకును నాకును ఆశ్రయభూతమగు బ్రహ్మాండము ఫలం ఒకటి కలదు. ఆజ్ఞదృష్టికి అది అజరము, అది ఉత్తరోత్తరము 10 రెట్లుగా పెరుగు జలాది ఆవరణంతో కూడి ఉన్నది. ఒకానొకమైనటువంటి బ్రహ్మాండం అనేటువంటి ఫలం ఒకటి ఉంది. ఆ ఫలం ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. అది ఎన్నో రకాలైన జల ఆవరణలతోటి కూడి ఉన్నది. అట్టివేయగు వేల కొలది ఫలములతో కూడి ఉన్నది. కదులుచున్న చిగుళ్లతో నిండినది. మిగులు ఎత్తు కొమ్మ ఒకటి కలదు. ఒకానొక కొమ్మ ఉంది. ఆ కొమ్మకి వేల కొలది మహావృక్షం ఒకటి కలదు. అట్టి శాఖలు ఉన్నటువంటి, అలాంటి శాఖలు కొమ్మలు ఉన్నటువంటి ఒక మహావృక్షం ఉంది. అది విశాలముగా వ్యాపించి ఒప్పుచున్నది. అటువేయగు వృక్షములు వేల కొలది ఉన్నటువంటి అరణ్యం ఒకటి ఉంది. అది ఎత్తైన పొదలచే మిత్రముగా వ్యాపింపబడి ఉంది. అటువేయగు అరణ్య సమూహములతో నిండినది మహోన్నతమగు పర్వతం ఒకటి ఉంది. అట్టి పర్వత పంక్తికి ఆకరమగు విశాల దేశం ఒకటి ఉంది. అయ్యది విశాల కోటరము. అటువేయగు పెక్కు దేశములకు తావొక మహాద్వీపం ఒకటి ఉంది. అందు విచిత్రములకు నామరూపములతో ఒప్పుచు ఆవిర్భూతములు అనావిర్భూతములు ఒక ప్రవాహ పరంపరలతో నొప్పు గొప్ప నదులు, సరస్సులు ఉన్నాయి. అలాంటి పెక్కు ద్వీపాలకి వేరొక మహాపీఠం ఒకటి ఉంది. అది విచిత్రమైన రచనా సమన్వితం. అటివేయకు పెక్కు పీఠములతో కూడినటువంటి పృథివితో అనంతముగా విస్తరించినటువంటి మహాలోకం ఒకటి ఉంది. అలాంటి మహాలోకాలతో కూడి ఆకాశపీఠం వలె భయంకరమైనటువంటి మహా అండం ఒకటి కలదు. ఒక పెద్ద అండంగా వర్ణించారనమాట. అట్టివేగు మహాండ సహస్రములకు ఆధారం ఒక సాగరం ఒకటి కలదు. ఇలాంటి అండాలన్నిటికీ కూడా ఆధారమైనటువంటి సాగరం ఒకటి ఉంది.
అది స్పందరహితము, విపుల జలరాశికి నిలయము అయి ఉన్నది. ఆత్మవిలాసమై ఒక మహార్ణవం ఒకటి కలదు. పైన చెప్పినబడిన సాగరముల సమూహము దాని యందు చిరు తరంగంలా ఒప్పుచున్నాయి. అటు మహార్ణవంలే ఉదర జలము గల మహాపురుషుడు ఒకడున్నాడు. అతడు సర్వవ్యాపి మహోన్నతుడై వెలుగుచున్నాడు. ఇలాంటి ఉదర జలాన్ని, పొట్ట ఎందలి నీరుని ఆధారంగా చేసుకొని ఒక మహాపురుషుడు ఒకడున్నాడు. ఆయనే విష్ణువు. జలతత్వం కదండి విష్ణువు అంటేను. అట్టి వేల కొలది మహాపురుషుడు మూలయ్యి వక్షస్థలమున ఒప్పారుచు పరమపురుషుడు ఒకడు కలడు. అతడే రుద్రుడు. ఇలాంటి పురుషులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మాలలాగా ఒక ఆయన మెళ్ళ వేసి కూర్చున్నాడు. ఆయనే రుద్రుడు. అట్టి వేల కొలది పరమ పురుషుడు ఏ మండలము నుండి రోమములే అనాయాసముగా వెలువడుచున్నారో అట్టి మహాసూర్యుడు ఒకడు కలడు. సర్వ ప్రాణులకు ప్రత్యక్షములకు బ్రహ్మాండ రుద్రాది కల్పనలన్నీ అతని జీవితులై ఉన్నవి. బేతాళ, దృశ్యమానమగు ఈ బ్రహ్మాండమంతయు కూడా ఆ సూర్యుని కాంతి ఎందలి త్రస రేణువు మాత్రమే అయి ఉన్నది. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఒక చిన్న రేణువు లాంటిది. చిరాత్మయే ఆ సూర్యుడు. ఈ ప్రకారముగా నీవు అడిగిన ప్రశ్నకి నేను ప్రత్యుత్తరం మొసగితిని. ఆ సూర్యుడే జగత్తుకంతటికి వెలుగును వేడిని మొసగుచున్నాడు. విజ్ఞానమే ఆ సూర్యుని ఆత్మ. జగత్తుని ప్రకాశింపజేయుటి అతని పవిత్ర కర్తవ్యం. విశాలమగు బ్రహ్మాండంలో అతని తేజస్సునందలి త్రస రేణువులు మాత్రమే అయి ఉన్నాయి. సూర్యకిరణములు చేయి జగత్తు శోభించినట్లు ఆ విజ్ఞాన సూర్యుని కాంతి వలన జగత్తులను బడుతున్న దినలక్ష్ములు శోభించుచు ప్రకాశం నందుచు సత్తను పడయుచున్నవి. ఆ విజ్ఞాన సూర్యుని కాంతి వలన మాత్రమే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా వెలుగుతున్నాయి, అవి జీవిస్తున్నాయి. అవి ఒక రకమైన సత్తాతోటి నిలబడి ఉన్నాయి. ఓయి బేతాళుడా, ఆ బ్రహ్మమే త్రిలోకములను మండపములందు వెలయు మణి. ఆ మహాసూర్యుని పారమార్థిక తత్వముగా ఆత్మ ఉత్తమాధికారులను అఖండాకార రూపముల ప్రత్యక్షముగుచున్నది. అధికారులకు అస్ఫుటముగా ప్రత్యేగాత్మయందు అగ్నియందు స్ఫుల్లింగము వలె జీవ జగత్తులు వేరుగా తోచుచు కర్తృత్వ భోక్తృత్వాది అనంత విభ్రమములకు లోనగుచున్నవి. కానీ పరమాత్మ దృష్టి అందు ఇవి ఏమీ ఒకంతైనను లేవు. అందువల్ల నీవు ప్రశ్నాడంబరమును వీడి శాంతుడవై వెలయము. సో నువ్వు అడిగిన ప్రశ్నలకి నేను కొంత సమాధానం చెప్పగలిగాను. ఇక్కడ ఏంటంటే ఎన్నో బ్రహ్మాండాల్లా కనపడుతున్నాయి. ఇక్కడ ఎన్నో జీవులు కూడా కనపడుతున్నాయి. ఇవేంటంటే ఒక రకమైనటువంటి విభ్రమానికి లోనై ఉన్నాయి. ఇవన్నీ కూడా కర్తృత్వ భోక్తృత్వాది ఫలాలన్నీ కూడా మేమే అనుభవిస్తున్నాం అనేటువంటి భ్రమలో అవన్నీ ఉన్నాయి. కానీ పరమార్థ దృష్టితో చూస్తే ఇవి కొంచెం కూడా లేవు. అందుకని నువ్వు ఈ ప్రశ్నలు అనేటువంటి ఆడంబరాన్ని వదిలేసి శాంతుడవై వెలయము అన్నాడు. మిగిలిన ఓ బేతాళుడా, కాల సత్తా అనగా కాలం గురించి వర్ణిస్తున్నాడు. మహాకాలుడు అనబడు చైతన్య సహితమాయాక సత్తా, స్పంద సత్తా అనగా క్రియాశక్తి ప్రధానముగు సూత్రాత్మకు ఆకాశ సత్తా, చిన్మయ సత్తా, దానికంటే నికృష్టముగు చిదాభాస సత్తా మున్నగునవన్నీ అత్యంత సూక్ష్మ పదార్థములొకట వలన రజము అని చెప్పబడుచున్నవి. ఇదంతా ధూళి. కాలసత్తా, అవసత్తా, స్పంద సత్తా చిన్మయి, శుద్ధ చేతన సత్తా చ సర్వమిత్యాది పావనం, పరమాత్మ మహావాయో రజస్ఫురతి చంచలం, కుసుమాంగ ఇవ మోదస్థ దతధూపకం స్వతః. సో ఈ సత్తలు అను ఆధేయ ఉపదేశం ఎట నుండి వచ్చినది అని సందేహింపవలదు. ఎలయనగా ఈ పుష్పమే స్వశరీరము సౌరభము అని భేదములు కల్పించుకొని తనయందే కల్పితమగు గంధమునకు అధేయమై వెలుచున్నట్లు పరమార్థ సత్తయే కాలాది సత్తల భేదమును తనయందు కల్పించుకొని వానికి ఆధారమై వెలుచున్నది. ఈ రేణువులే పరమాత్మయను వాయువును లేచుచు వివిధములకు వికారములు కల్పించుచున్నవి. అంటే ఈ చైతన్యం లేస్తోంది, ఒకానొక భ్రమకు లోనవుతోంది, అది జీవుడిలాగా రూపాంతరాలు చెందుతోంది. ఈ జగత్తు అని మహాస్వప్నమున జగద్దాఖ్యే మహాస్వప్నే స్వప్నా స్వప్నాంతరం వ్రజత్ రూపం త్యజంతి నోవాంతం బ్రహ్మ శాంతత్వ గృహణం.
ఈ జగత్తు అనే మహాస్వప్నమున బ్రహ్మమే ఒక స్వప్నము నుండి మరి ఒక స్వప్నము కరుగుకుంటుయో వికారమును పొందకున్నది. అది స్వప్నమున దోషమున కళంకితము కాక నిస్సంగముకు జ్యోతి రూపణ ఒకే విధముగా ప్రకాశించుచున్నది మరియు శాంతిని వెలువరించుచున్నది. ఈ జగత్ అనేది ఒక మహాస్వప్నం. ఈ స్వప్నాన్ని బ్రహ్మంగారు ఏం చేశారు, ఒక స్వప్నం నుండి ఇంకో స్వప్నానికి వెళ్తున్నా కూడా ఆయన ఎలాంటి వికారము పొందడం లేదు. కానీ మనుషులు అనేవాళ్ళు మాత్రం రకరకాల భ్రమలకు లోనవుతున్నారు. ఒక స్వప్నం నుండి ఇంకో స్వప్నానికి మనం ప్రయాణం చేస్తున్నామని అనుకుంటున్నారు. జీవం జన్మలు అనమాట. ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళడం అంటే ఒక స్వప్నం నుంచి ఇంకో స్వప్నానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఒకనొక భ్రమలో వాళ్ళు ఉన్నారు. కానీ బ్రహ్మగారికి మాత్రం అలాంటి వికారం కానీ అలాంటి భ్రమ కానీ ఆయనకి లేదు. మరియు శాంతియే వెలుచున్నది ఆయన దగ్గర. అరటి బోధల లోపల ఆకులతో కూడుకొని ఏ స్తంభాకృతిని వహించినట్లు ఈ విశ్వమునందుల అంతరాంతర ప్రదేశమునందు బ్రహ్మమే వివర్తితమై ఉన్నది. దాని అణువులే ఎల్లలా వెలిగించినవి. పరమాత్మ పదార్థం ఎక్కడుంది అని కనుక మనం వెతకడం మొదలు పెడితే దానికి ఎగ్జాంపుల్ ఒక పెద్ద అరటి చెట్టు. అరటి చెట్టుని మనం అలా ఒలుచుకుంటూ పోతూ ఉంటే పొరలుగా అన్నీ వస్తూ ఉంటాయి. మధ్యలో ఏమొస్తుంది, దూటపక్క వస్తుంది. అది కూడా ఒలిచేస్తే దాని మధ్యలో ఏమొస్తుంది, ఏమీ ఉండదు కదా. అలా అలాగే బ్రహ్మ వివర్తమై ఉన్నది. దాని అణువులే ఎల్లడలా వెలయుచున్నవి. వివర్తముగు ఈ జగత్ స్థితికి సత్త ఎగుట వల్లనే బ్రహ్మ వస్తువు సద్బ్రహ్మ ఆత్మ మున్నగు నామములచే పేర్కొనబడుచున్నది. కానీ వాస్తవముగా దానికి ఎట్టి నామము కానీ రూపము కానీ లేదు. అది ఇటుదని మనం చెప్పజాలము. సర్వధర్మం శూన్యం ఒకటి వలన ఇది పదార్థ శూన్య వస్తువు. అది ఏదియూ కాదు, మరి దాని ఎందేవియూ లేవు. నువ్వు ఎప్పుడైతే సాధనకి కూర్చుంటావో, ఒక రకమైనటువంటి శాంతిని నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తావో అక్కడ ఏమీ ఉండదు, ఏమీ లేదు. అక్కడ ఏమీ ఒక రూపం లేదు, ఒక నామం లేదు, దృశ్యం లేదు. దృశ్యహీన జగత్. ఎప్పుడైతే దృశ్యం వచ్చిందో ద్వైతం. ఎప్పటివరకు అయితే దృశ్యం లేదో అది అద్వైతం. పటము నందుండు పటసత్త తంతుసత్త యందును, తంతుసత్త కార్పాస సత్త యందును, కార్పాస సత్త ఫలసత్త యందును, ఫలసత్త వృక్షసత్త యందును, వృక్షసత్త బీజసత్త యందును, బీజసత్త మృజలాది సత్తలందును పరివసించుచున్నది. వస్త్రం. మనం ఒక వస్త్రాన్ని ధరించాం. ఈ వస్త్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? దూదిలోంచి వచ్చింది కదా. వడికితే ఆ నూలు వచ్చింది. ఆ నూలులోంచి నీకు వస్త్రాన్ని నేసాడు. ఆ సత్త ఎక్కడి నుంచి వచ్చింది అంటే కార్పాస సత్త, అంటే ఫలంలోంచి వచ్చింది. ఫలంలోంచి వచ్చింది ఆ దూది. ఆ ఫలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వృక్షంలోంచి వచ్చింది. ఆ వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బీజంలోంచి వచ్చింది. ఆ బీజం ఎక్కడి నుంచి వచ్చిందంటే మృజలాది సత్త యందును పరివసించుచున్నది. ఇట్టి క్రమముచే ఏ ఏ సత్త భావింపబడుచున్నదో ఆయా సత్త తదనుభవము కల్పితమగు ఆకృతులను వీడి కదళీ స్తంభము వలనే తదనుభవ రూపముగా చిన్మాత్రముగా పరివేశించుచున్నది. ఏ ఒక్క విషయాన్ని మనం తీసుకున్నా దాని నుంచి వెనక్కి వెళ్ళండి. ఇది ఎందులోంచి వచ్చింది, అది ఎందులోంచి వచ్చింది, అది ఎందులోంచి వచ్చింది, అది ఎందులోంచి వచ్చింది, ఫైనల్గా ఎందులోంచి వచ్చిందో మనకు తెలుసు. అలాగే నీ గురించి కూడా నువ్వు అలాగే విశ్లేషణ చేసుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు, ఇంతకుముందు ఎక్కడున్నావు, ఇంతకుముందు ఏంటి, ఇవన్నీ తెలుసుకునేసరికే మనం ఈ కాలసత్తా అంతా అయిపోతుంది. అట్టి నిర్మలమగు చిద్వస్తువే ఈ జగత్ రూపంగా వ్యాపించి ఉన్నదని గ్రహింపము. అంటే నిర్మలమగు చిద్వస్తువే అంటే ఒకనొక రకమైనటువంటి ఇంటెలిజెన్స్, మనకి తెలియని ఇంటెలిజెన్స్ ఒకటి మన చుట్టూరా ఉంది. అది కూడా నీలాగే ఒక్కొక్కసారి భ్రమలకు లోనవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు భ్రమకు లోనయ్యావో వెంటనే నీకు రూపం వచ్చేస్తుంది. ఎప్పుడైతే భ్రమ వచ్చిందో దృశ్యం వచ్చేస్తుంది. అంతే, నువ్వు అందులో చిక్కడిపోయావు అనమాట ఆ జాలంలో. అందుకే మనకి మెడిటేషన్ చేస్తుంటే తెలుస్తూ ఉంటుంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొంతసేపటికి ఆగుతాయి,
అబ్బా ఆగిపోయాయి కదా అనుకుంటాం, మళ్ళీ ఇంకోటి ఎక్కడి నుంచో ఫ్రెష్గా ఇంకోటి వస్తుంది. అంటే ఆ భ్రమాత్మకమైనటువంటి ప్రపంచం నుంచి మనం తొందరగా బయటికి రావడం అంటే చాలా కష్టం. దానికి చేయాల్సింది మన ప్రాక్టీసే ముఖ్యం అక్కడ. అలాగే మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో అలాగే నీ చుట్టూరా ఉన్న చైతన్య శక్తికి కూడా ఒక ఆలోచన ఉంది. ఇది జీవాత్మ, దానికి మన వాళ్ళు పేరేం పెట్టారు, ఇది జీవాత్మ అయితే అది పరమాత్మ అన్నారు. సో నీకున్న ఇంటెలిజెన్స్ కన్నా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఇంటెలిజెన్స్ ఆ పరమాత్మకు ఉందనుకో, నీకన్నా బ్రహ్మాండంగా అంటే ఆయన క్రియేషన్ ఎలా ఉంది, అయితే నీ క్రియేషన్ ఇలా ఉంటే ఆయన క్రియేషన్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ లాగా అన్నమాట, ఒక ఫ్రెండ్ లాగా మనం అనుకోగలిగితే నాకు కొంచెం హెల్ప్ చేయవా నాకు అంటే చేస్తాడు. ఈ పరమాత్మ ఏ సూక్ష్మమున అలభ్యం అనొకటి వలన పరమాణువనియు సూక్ష్మంలో సూక్ష్మం కాబట్టే మనకి దొరకడు అంటున్నారు. అనంత గుణ విశిష్టం ఒకటచే మేర్వాదులకు కూడా ఆధారమని చెప్పబడుచున్నది. బ్రహ్మాండాదులతో కూడిన అణోరవ్యత్యంతనంతస్య పుంసోస్య జగదాద్వపి పరమాణు వదాభాతి ప్రతీతద్వాద రూపవత్. బ్రహ్మాండాదులతో కూడిన జగత్తంతయు అణువగు అనంత పురుషుని అంశాణువు. సో ఈ ఎన్ని లెక్కలేనన్ని బ్రహ్మాండాలతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా ఈ అనంత పురుషునికి ఒక అణువుతో సమానం. ఇక్కడ ఏంటంటే అటు బ్రహ్మాండాన్ని ఇటు ఒక అణువుని రెండింటినీ కూడా సమానం అంటున్నాడు ఆయన. ఒక మల్టీ సెల్యులర్ ఆర్గానిజంలో లైఫ్ ఎలాగైతే ఉందో ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజంలో కూడా లైఫ్ అలాగే ఉంది అని చెప్తున్నారు. సేమ్ లైఫ్, అందులో కూడా జీవం ఉంది, ఇందులో కూడా జీవం ఉంది. ఇన్నాళ్ళు మనం జడం చేతనం అనుకున్నాం, అసలు జడం అన్న పదార్థమే లేదన్నాడు. ఫైనల్గా అంతా చేతనమే అన్నాడు. నువ్వు డిఫరెన్షియేట్ చేసుకుంటున్నావు కానీ మొత్తం అంతా చేతన శక్తే అని చెప్తాను. ఒక్కొక్కసారి చూడండి, మన చిన్న పిల్లలు బొమ్మని పెట్టుకుని ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ బొమ్మ ఇట్ ఈస్ ఎ లివింగ్ క్రియేచర్. మనకు కాదు కదా, మనకు అనిపించదు కదా. ఆ బొమ్మకే నీళ్లు పోస్తారు, ఆ బొమ్మకే బట్టలు వేస్తారు, ఆ బొమ్మకే అన్నం పెడతారు, దాన్నే బజ్జో పెడతారు. వాళ్ళ అమ్మ వాళ్ళని ఎలా అయితే చేస్తుందో అలాగే ఈ పిల్లలు ఏం చేస్తారు, మా పిల్లలైతే ఏం చేస్తుంది, దానికి ఉన్న బొమ్మలన్నీ తీసేసి కొళాయి దగ్గర తీసుకెళ్ళిపోయి వాటికి అన్నిటికీ నీళ్లు వచ్చేసి శుభ్రంగా ఒళ్ళు తుడిచేసి డబ్బాలో ఉన్న పౌడర్ అంతా రాసేసి వాటికి డ్రెస్సులు మార్చేసి వరుసగా పడుకోబెట్టడం. వాళ్ళని ఫ్యాన్ కింద హాల్లో వరుసకి వజ్జ పెట్టేసేసి ఇంకా పాటలు పాడడం. వాళ్ళ అమ్మ ఏం పాటలు అయితే పాడుతుందో ఆ పాటలన్నీ ఇది పాడి వాళ్ళందరినీ బజ్జో పెడుతుంది అనమాట. వాళ్ళకి తినడానికి ఏవో పెట్టేస్తుంది. తినేయమ్మా ఆమె తినే నాన్న వచ్చేస్తారు తినేసి, దీన్ని ఏమేమి మాటలైతే వాళ్ళ అమ్మ అంటుందో ఆ మాటలన్నీ అని ఆ పిల్లలకి అన్నీ చేసేసి పడుకోబెట్టేసి ఒకటి కప్పేసి అందరికీ. ఇది వాళ్ళు చేసే పనులు. అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు, దానిలో కూడా లైఫ్ ఉంది. నేను ఎలా అయితే మా అమ్మకి పిల్లనో వీళ్ళందరూ కూడా నా పిల్లలు. తెలియకే, కానీ తెలిస్తే నిజమే కదా మరి. అలాగే బ్రహ్మాండాలతో కూడిన జగత్తంతయు అణువుకు అనంత పురుషుని యొక్క అంశాణువు. పరమాత్ముడి యొక్క అంశంలో ఒక చిన్న అణువు ఈ బ్రహ్మాండం అంతా కూడా. ఈ బ్రహ్మాండాదులు తమ కంటే సూక్ష్మతరములకు చిత్కణములందు పరిచ్ఛిన్నములయ్యుండుట వలన స్వప్న దృష్టములకు బ్రహ్మాండాదుల వదే స్వరూప విహీనములు. స్వప్నమున సూక్ష్మనాడులందు తోచు కల్పిత పదార్థ పరమాణువులు వంటివే ఇవి. స్వప్నంలో నీకు ఎలాగైతే కల్పిత పదార్థం కనపడుతుందంటే ఏంటి, పరమాణువుల యొక్క కాంబినేషన్ నీకు స్వప్నంలో ఎలా అయితే కనపడుతుందో అలాగే ఈ బ్రహ్మాండాదులన్నీ కూడా సూక్ష్మతరములకు చిత్కణములందు పరిచ్ఛిన్నములై ఉండుట వలన స్వప్న దృష్టులకు బ్రహ్మాండాదుల వలె స్వరూప విహీనములై ఉన్నాయి అని చెప్తున్నారు.